ఒక్కసారి ర్యాండీ గారి ఫ్రేమ్ చూడండి. ఆ ఫ్రేమ్ లో రామ్ చరణ్ గారి ఇంటెన్సిటీ చూడండి. బ్యాట్ పట్టుకుని అలా తిరిగాడంతే. వెనకాల ఎన్ని లైట్స్ ఉన్నాయో నాకైతే తెలియదు కానీ రామ్ చరణ్ గారు అలా తిరగంగానే ఒక పెద్ద వెలుగు వచ్చినట్టయితే నాకైతే కనపడుతుంది. నిజంగా ఇదేదో పగిలిపోయే సీక్వెన్స్ అని బుచ్చిబాబు గారు చెప్పిన ఇంటర్వ్యూస్ చూస్తేనే మనకైతే అర్థమైద్ది. అదేనండి మన పెద్ది గాడికి అలాగే రామ్ బుజ్జి అంటే మన మొన్న భయ్యకి జరిగే ఒక ఇంటెన్స్ బ్యాటిల్ అనమాట ఇది. ఈ షాట్ అంటే ఈ పర్టికులర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా డే లైట్ లో షూట్ చేద్దామని అయితే బుచ్చిబాబు గారు అయితే ప్లాన్ చేశారంట. కానీ డిఓపి రత్నవేలు గారు దీంట్లో ఉన్న ఎమోషన్ ఇంకా బాగా బయటికి రావాలంటే నైట్ టైం పెట్టుకుంటే బాగుంటదని ఈ షూట్ ని నైట్ కి అయితే మార్చారు. దాని తాలూకా ఎమోషన్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో మనం అయితే నెక్స్ట్ జూన్ 4th అయితే స్క్రీన్స్ పై అయితే చూస్తాం. అదిరిపోద్ది, బెదిరిపోద్ది, చెదిరిపోద్ది, అవుట్ ఆఫ్ ద స్టేడియం అయితే వీళ్ళైతే కొట్టబోతున్నారు. ఇంకా నవకాంత్ మాస్టర్ గారికి బుచ్చిబాబు గారు ఏమని చెప్పారంటే ఈ క్రికెట్ సీక్వెన్స్లు కూడా ఫైట్ లాగా అయితే ఉండాలని అయితే ఆయన అయితే చెప్పారంట. అదే రకంగా ఈ క్రికెట్ సీక్వెన్స్ ని నవకాంత్ మాస్టర్ అయితే కొరియోగ్రఫీ అయితే చేశారంట. ఈ రకంగా ఈ సినిమాలో ఫుల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ప్లస్ ఎమోషనల్ ప్యాకేజ్ తో వీళ్ళైతే వస్తున్నారు. అదిరిపోద్దే, గూస్ బంప్స్ వచ్చి పోతారు. ఇంక ఇది పక్కన పెడితే ఇంతకీ ఈ వీడియో ఎక్కడి నుంచి ఉన్నట్టుండి బయటకు వచ్చిందని మీకు డౌట్ అయితే రావచ్చు. ఇంతకి మ్యాటర్ ఏంటంటే మే 18 అంటే రేపు ఈ పెద్ద సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ ని రిలీజ్ చేస్తామని వీళ్ళైతే ఎప్పుడు అనౌన్స్ చేశారు. అయితే ఎక్కడ రిలీజ్ చేస్తాం, ఏ టైంకి రిలీజ్ చేస్తామని అయితే చెప్పలేదు. దాన్ని అనౌన్స్ చేస్తూనే ఇందాకే ఈ వీడియోని అయితే వదిలేరు. ఆ వీడియో లాస్ట్ లో ఉన్న బిట్టే ఇందాక మనం చూసిన రామ్ చరణ్ గారిది అదిరిపోయే స్టిల్ అనమాట. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి ఈ ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ ప్లస్ ఈవెంట్ ఏదైతే ఉందో అదైతే రేపు జియో వరల్డ్ అదేదో ఉంది, అది మర్చిపోయాను, జియో వాళ్ళ బిల్డింగ్ సంబంధించిన దాంట్లో జరిగిద్ది. మనం ఎలాగో ముంబై వెళ్ళంగా దాని గురించి పెద్ద పట్టించుకోకుండా. కానీ రేపు మధ్యాహ్నం గుర్తొచ్చింది, జియో వరల్డ్ డ్రైవ్ బిల్డింగ్ లో పెద్ద సినిమా ఈవెంట్ అయితే రేపైతే జరిగిద్ది. జియో వాళ్ళకి పెద్ద సినిమాకి సంబంధం ఏంటని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. నార్త్ సైడ్ మొత్తం కొన్నది జియో వాళ్ళే, దురంధర్ కూడా వాళ్ళే కొన్నారు, అద్భుతమైన రిలీజ్ అయితే చేశారు కదా. అదే రకంగా ఈ పెద్ద సినిమాకి కూడా భారీ రిలీజ్ అయితే దొరకబోతుంది. టైం గుర్తుంది కదా, రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈ ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. మరి ట్రైలర్ మాక్సిమం 4 లోపు వస్తుందని నేనైతే అనుకుంటున్నా. మరి ఆ ట్రైలర్ ఎగ్జాక్ట్ గా ఏ టైంకి వస్తుందో వీళ్ళైతే ఇంకా చెప్పలేదు. మరి ఏమో చెప్తారేమో. ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే అదిరిపోయింది, ఎప్పటి వరకు అంతా బాగా జరిగింది. ఇందాక వచ్చిన ఆ చిన్న క్లిప్ కూడా అదిరిపోయింది. ఇదే ఊపులో ఒక కొత్త పోస్టర్ వదిలితే ఇంకా ఫ్యాన్స్ కి మంచి ఊపు వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఫ్యాన్స్ కి ఇంకొక అదిరిపోయే అప్డేట్ కూడా ఉంది, చాలా గుడ్ న్యూస్ అనమాట. అదేంటంటే మన మొన్నా భయ్య యాక్చువల్ గా రామ్ బుజ్జిగా ఈ పెద్ద సినిమాలో ఆయన అయితే యాక్ట్ చేస్తున్నారు. కానీ మనందరికీ తెలిసింది మొన్నా భయ్యగానే దివ్యందు గారు అయితే తెలుసు. అసలు అతని అసలు పేరు కూడా చాలా మందికి అయితే తెలీదు. అయితే ఆ మీర్జాపూర్ సిరీస్ లో మన మొన్నా భయ్య క్యారెక్టర్ కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో పెద్ద సినిమాలో కూడా రామ్ బుజ్జి క్యారెక్టర్ కి డబ్బింగ్ అతనే చెప్పబోతున్నారు. కాబట్టి రామ్ బుజ్జి వర్సెస్ పెద్ద ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ గా ఈ క్రికెట్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా ఇంటెన్సిఫైగా అయితే ఉండబోతున్నాయి. బ్యాండ్ బజా భారత్ మామూలుగా ఉండదు, పంబ లెగిసిపోతే. రేపు మధ్యాహ్నం కోయ డాన్సులు వేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. మీకు అనిపించవచ్చు వీకెండ్ వదిలేసి మండే ఎందుకు పెట్టారని. మండే పెట్టడానికి ఒక కారణం అయితే ఉంది, మీడియా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ ముందు ట్రైలర్ రిలీజ్ చేయాలి కాబట్టి మండే అయితే పెట్టారు. కాబట్టి ఎవరో ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఏ రోజు ట్రైలర్ రిలీజ్ అయితే ఆ రోజే మనకి వీకెండ్ అనమాట. మరి అదనమాట మ్యాటర్. టైం గుర్తుందిగా, రేపు ఆఫ్టర్ 3 PM ఈ పెద్దిగాడైతే మన ముందుకైతే వస్తున్నాడు. చిరంజీవి గారు పెద్ద హైప్ అయితే ఎక్కిచ్చేశారు. భారీ అంచనాలు అయితే ట్రైలర్ పైన అయితే ఉన్నాయి. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.